మార్చి 22న విడుదలైన ఓం భీమ్ బుష్ ఒక పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం. బ్రోచేవారెవరురా తర్వాత శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉండేవి. కథా నేపథ్యం: ముగ్గురు స్నేహితులు క్రిష్, వినయ్, మాధవ్ తాము శాస్త్రవేత్తలమని చెప్పుకుంటూ భైరవపురం అనే గ్రామానికి వస్తారు. ఆ గ్రామంలో నిధి ఉందని నమ్మించి అక్కడ ఉన్న ఒక పురాతనమైన సంపంగి మహల్లోకి ప్రవేశిస్తారు. అయితే ఆ మహల్లో ఒక ఆత్మ, అదే సంపంగి ఉంటుంది. ఆ ఆత్మ నుండి వారు ఎలా తప్పించుకున్నారు, అసలు ఆ నిధి దొరికిందా అనేదే ఈ సినిమా కథ. నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఆయేషా ఖాన్, ప్రీతి ముకుందన్, శ్రీకాంత్ అయ్యంగార్. దర్శకత్వం: శ్రీహర్ష కొనుగంటి. సంగీతం: సన్నీ ఎంఆర్. నిర్మాణం: వి సెల్యులాయిడ్. సినిమా విశేషాలు: లాజిక్ వద్దు, మ్యాజిక్ చాలు. ఈ సినిమా ట్యాగ్ లైన్ చెప్పినట్లుగానే ఇందులో ఎక్కడా లాజిక్ వెతకూడదు, కేవలం నవ్వుకోవడమే లక్ష్యంగా సాగుతుంది. ముగ్గురి టైమింగ్: శ్రీ విష్ణు సెటైర్లు, ప్రియదర్శి ఫ్రస్ట్రేషన్, రాహుల్ రామకృష్ణ ఇంగ్లీష్ డైలాగులు సినిమాకు ప్రధాన ఆకర్షణ. క్లైమాక్స్ ట్విస్ట్: క్లైమాక్స్లో వచ్చే ఒక సామాజిక అంశానికి సంబంధించిన ట్విస్ట్ ప్రేక్షకులకు సర్ప్రైజ్గా ఉంటుంది. సంగీతం: సన్నీ ఎంఆర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమా మూడ్ను బాగా ఎలివేట్ చేశాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. దాదాపు 18 నుండి 20 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లను సాధించి శ్రీ విష్ణు కెరీర్లో మంచి ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం హారర్ ఎలిమెంట్స్తో సాగుతుంది. కొన్ని అడల్ట్ జోకులు ఉన్నప్పటికీ యూత్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. మేకింగ్ విశేషాలు: షూటింగ్ సమయంలో ఈ ముగ్గురు నటులు నిజమైన స్నేహితుల్లా ఉండటంతో సెట్స్లో వాతావరణం ఎప్పుడూ నవ్వులతో ఉండేదట. ముఖ్యంగా సంపంగి మహల్ సెట్టింగ్ను చాలా రియలిస్టిక్గా వేశారు. 2024లో బాక్సాఫీస్ వద్ద నవ్వుల జల్లు కురిపించిన ఓం భీమ్ బుష్ మేకింగ్ వెనుక ఆసక్తికరమైన మరియు సరదా విశేషాలు ఉన్నాయి. షూటింగ్ లొకేషన్లు: ఈ సినిమా చిత్రీకరణ ప్రధానంగా 3 ప్రాంతాల్లో జరిగింది. హైదరాబాద్: దాదాపు 15 రోజుల పాటు నగర పరిసరాల్లో షూటింగ్ చేశారు. పూణే సమీపంలోని ఒక చిన్న గ్రామంలో దాదాపు 20 రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కేరళ: ప్రకృతి అందాల మధ్య మరికొన్ని సీన్లను షూట్ చేశారు. సెట్స్లో ముగ్గురు మిత్రులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ గతంలో బ్రోచేవారెవరాలో కలిసి నటించడం వల్ల వీరి మధ్య మంచి బాండింగ్ ఉంది. షూటింగ్ సమయంలో పూణేలో ఈ ముగ్గురు నటులు ఒకే గదిని పంచుకున్నారట. సినిమా కథ ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరగడం వల్ల సెట్స్లో కూడా వారు అలాగే ఉండటం వల్ల కెమెరా ముందు కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. మేకింగ్ సమయంలో ఎదురైన ఇబ్బందులు: డస్ట్ ఎలర్జీ. షూటింగ్ పల్లెటూరి వాతావరణంలో జరగడం వల్ల గాలిలోని ధూళికి శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ ముగ్గురు వరుసగా డస్ట్ ఎలర్జీకి గురై తుమ్ములు, దగ్గుతో ఇబ్బంది పడ్డారట. వసతి సౌకర్యం: పూణే సమీపంలోని గ్రామంలో షూటింగ్ జరిగినప్పుడు బస చేసే హోటల్ లొకేషన్కు 2 గంటలు దూరంలో ఉండేదట. దీనివల్ల ప్రతిరోజు ప్రయాణానికే ఎక్కువ సమయం పట్టేదని శ్రీ విష్ణు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కాస్టింగ్ మార్పులు: ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ అనుకోకుండా ఆలస్యం కావడంతో మొదట అనుకున్న కొంతమంది నటులు తప్పుకోవాల్సి వచ్చిందట. షూటింగ్ 5వ నెలలోకి వచ్చేసరికి కొందరు నటులు బిగ్ బాస్ షోలోకి వెళ్ళగా మరికొందరు ఇతర పెద్ద ప్రాజెక్టుల వల్ల బిజీ అయిపోయారు. దీంతో కొన్ని పాత్రల్లో చివరి నిమిషంలో మార్పులు జరిగాయి. ఇంప్రూవైజేషన్: సినిమాలోని చాలా కామెడీ డైలాగులు షూటింగ్ స్పాట్లోనే ఇంప్రూవైజ్ చేసినవట. ముఖ్యంగా రాహుల్ రామకృష్ణ ఇంగ్లీష్ మాట్లాడే సీన్లు, ముగ్గురు మధ్య వచ్చే సంభాషణలు స్క్రిప్ట్ కంటే కూడా వారి టైమింగ్తోనే ఎక్కువ పండాయి. విజువల్స్, గ్రాఫిక్స్: సంపంగి మహల్ సినిమాలో కీలకమైన సంపంగి మహల్ వాతావరణం కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడింది. క్లైమాక్స్, హారర్ సీన్లలో వచ్చే విఎఫ్ఎక్స్ వర్క్ కోసం దాదాపు 3-4 నెలల సమయం కేటాయించారు. సినిమా టైటిల్ ఓం భీమ్ బుష్ అనేది కూడా షూటింగ్ సమయంలో ముగ్గురి మధ్య ఉన్న సరదా వాతావరణం నుండే పుట్టిందట. ఓం భీమ్ బుష్ సినిమా మేకింగ్ వీడియోలు చూస్తే అది ఒక సినిమా షూటింగ్లా కాకుండా ఒక కాలేజీ ట్రిప్లా అనిపిస్తుంది. నో లాజిక్. సెట్స్లో కూడా సినిమా ట్యాగ్ లైన్ లానే షూటింగ్ సమయంలో కూడా నటులు లాజిక్ పక్కన పెట్టి పనిచేశారట. దర్శకుడు శ్రీహర్ష ఏదైనా సీన్ చెప్పినప్పుడు రాహుల్ రామకృష్ణ లేదా ప్రియదర్శి ఇది లాజిక్ లేదే అని అడిగితే దర్శకుడు వెంటనే ట్యాగ్ లైన్ మర్చిపోయావా, నో లాజిక్ అని అనేవారట. దాంతో అందరూ నవ్వుకొని సీన్ చేసేవారు. రాహుల్ రామకృష్ణ ఇంగ్లీష్ గోలా
సినిమాలో రాహుల్ రామకృష్ణ మాట్లాడే తప్పుడు ఇంగ్లీష్ డైలాగులు థియేటర్లలో ఎంత నవ్వు తెప్పించాయో సెట్స్లో కూడా అంతకంటే ఎక్కువ నవ్వు పుట్టించాయి. కొన్నిసార్లు ఆయన ఆ ఇంగ్లీష్ ఫ్లోలో ఆపకుండా మాట్లాడుతుంటే పక్కన ఉన్న శ్రీ విష్ణు, ప్రియదర్శి నవ్వు ఆపుకోలేక షార్ట్స్ మధ్యలోనే ఆగిపోయేవారట. శ్రీ విష్ణు సెటైర్లు. బయట చాలా సైలెంట్గా ఉండే శ్రీ విష్ణు సెట్స్లో మాత్రం ప్రియదర్శిని, రాహుల్ను ఒక రేంజ్లో ఆడుకునేవారట. ముఖ్యంగా వారు మేకప్ వేసుకునేటప్పుడు లేదా భోజనం చేసేటప్పుడు శ్రీ విష్ణు వేసే పంచ్లకు యూనిట్ మొత్తం నవ్వుకునేవారట. పూణే గ్రామంలోని వంటలు. పూణే సమీపంలోని ఒక మారుమూల గ్రామంలో షూటింగ్ జరిగినప్పుడు అక్కడ దొరికే స్థానిక వంటకాలు తింటూ ముగ్గురు హీరోలు చాలా ఎంజాయ్ చేశారు. షూటింగ్ గ్యాప్లో వీరు ముగ్గురు బైకులపై ఆ గ్రామం చుట్టూ చక్కర్లు కొడుతూ సందడి చేసేవారట. హారర్ సీన్స్లో కామెడీ. సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చే హారర్ సీన్లు తెరపై చూసేటప్పుడు భయపెడతాయి, కానీ షూటింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా కామెడీగా ఉండేవట. దెయ్యం గెటప్లో ఉన్న ఆర్టిస్టులు కాఫీ తాగుతూ కూర్చున్నప్పుడు వారి గెటప్స్ చూసి ముగ్గురు స్నేహితులు జోకులు వేస్తూ ఉండేవారట. ఒక సీన్ కోసం దెయ్యం ఒక్కసారిగా ముందుకు రావాల్సి ఉంటే ఆ టైమింగ్ కుదరక ఆ ఆర్టిస్ట్ కింద పడిపోవడంతో సెట్ అంతా నవ్వులమయమైందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ముగ్గురి కెమిస్ట్రీ. నిజానికి ఈ సినిమాలో సగం డైలాగులు స్క్రిప్ట్లో లేవట. కెమెరా ఆన్ చేయగానే ఈ ముగ్గురు తమ సొంత డైలాగులతో ఒకరిని ఒకరు ఆట పట్టించుకునేవారట. ఆ రియల్ ఫన్ నచ్చడంతో దర్శకుడు చాలా వాటిని సినిమాలో అలాగే ఉంచేశారు. ఓం భీమ్ బుష్ షూటింగ్ సమయంలో పెద్ద ఎత్తున ప్రాణాపాయం ఉన్న ప్రమాదాలేవి జరగలేదు, కానీ నటీనటులను భయపెట్టిన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. పూణే కొండల్లో పాముల భయం. ఈ సినిమాలోని చాలా భాగం మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఉన్న కొండ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లో అడవి చెట్లు, పొదలు ఎక్కువగా ఉండటం వల్ల షూటింగ్ సమయంలో తరచూ పాములు కనిపించేవట. ఒక సీన్ చిత్రీకరణ సమయంలో నటీనటులు కూర్చున్న చోటుకు దగ్గరగానే పాము రావడంతో యూనిట్ అంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దీనివల్ల షూటింగ్కు కాసేపు బ్రేక్ ఇచ్చి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసిన తర్వాతే మళ్లీ మొదలుపెట్టారట. శ్రీ విష్ణుకు దెబ్బలు. సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చే హారర్ సీన్లు మరియు పరిగెత్తే సన్నివేశాల చిత్రీకరణ సమయంలో శ్రీ విష్ణు కాలికి చిన్నపాటి గాయాలయ్యాయి. రాత్రిపూట చీకట్లో మహల్ సెట్టింగ్లో పరిగెత్తేటప్పుడు కొన్ని వస్తువులకు తగిలి ఆయన మోకాలు మరియు పాదాలకు గీతలు పడ్డాయి. అయితే సినిమా షూటింగ్కు ఆటంకం కలగకూడదని ఆయన పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ పనిచేశారట. డస్ట్ ఎలర్జీ వల్ల హెల్త్ ఎమర్జెన్సీ. షూటింగ్ జరిగిన పాత భవంతి సెట్లో విపరీతమైన దుమ్ము ఉండటం వల్ల ప్రియదర్శికి తీవ్రమైన డస్ట్ ఎలర్జీ వచ్చింది. దీనివల్ల ఆయనకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారి గొంతు పూర్తిగా పోయింది. 2-3 రోజుల పాటు ఆయన సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఆ సమయంలో ఆయనకు సంబంధించిన క్లోజప్ షాట్స్ మాత్రమే తీసి మిగిలిన డైలాగ్ సీన్స్ను వాయిదా వేశారు. మహల్ సెట్లో అగ్ని ప్రమాదం ముప్పు. సినిమా క్లైమాక్స్లో కొన్ని ఫైర్ సీక్వెన్స్లు ఉంటాయి. ఆ సమయంలో వాడిన మంటలు మహల్లోని పాత చెక్క సామాగ్రికి అంటుకుంటాయేమోనని యూనిట్ చాలా కంగారు పడింది. చిన్నపాటి మంటలు వ్యాపించినా వెంటనే అక్కడున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది వాటిని అదుపులోకి తెచ్చారు. రాహుల్ రామకృష్ణ నడుం నొప్పి. కొన్ని ఫన్నీ యాక్షన్ సీక్వెన్స్లలో గాలిలో ఎగిరిపడటం లేదా వేగంగా పరిగెత్తడం వంటివి చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో టైమింగ్ మిస్ అవ్వడం వల్ల రాహుల్ రామకృష్ణ నడుముకు చిన్నపాటి బెనుకు వచ్చింది. దాంతో కొన్ని రోజులు ఆయన నడుం బెల్ట్ పెట్టుకొని షూటింగ్లో పాల్గొన్నారు. మొత్తానికి చారిత్రక సినిమాలతో పోలిస్తే ఇందులో జరిగిన ప్రమాదాలు తక్కువే అయినా ఆ కొండ ప్రాంతాల్లో షూటింగ్ చేయడం అనేది చిత్ర యూనిట్కు ఒక అడ్వెంచర్లా అనిపించింది. ఓం భీమ్ బుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్గా నిలిచింది. శ్రీ విష్ణు కెరీర్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది. బాక్సాఫీస్ లెక్కలు. బడ్జెట్. ఈ సినిమాను సుమారు 12 నుండి 15 కోట్ల మధ్య నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 20 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ వసూలను సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను తెచ్చిపెట్టింది. థియేటర్ల తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అక్కడ కూడా ట్రెండింగ్లో నిలిచింది. కమర్షియల్ పరంగా నిర్మాతలకు లాభాలు మిగిల్చిన సినిమా ఇది. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే ట్యాగ్ లైన్ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. అందుకే ఇది సూపర్ హిట్ కేటగిరీలోకి చేరింది.